హాయ్ అండి. వెల్కమ్ టు ప్రెజెంట్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ట్రేడింగ్ ఎట్లా చేస్తాను, అట్లాగే ప్రాఫిట్స్‌ని ఎట్లా గెయిన్ చేస్తున్నాను, ఏ మిస్టేక్స్ చేయకుండా ఉండడం వల్ల నేను ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వెరీ ఫస్ట్ వన్, ఈరోజు ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి నేను ఈ అమౌంట్ అయితే గెయిన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు డేటు, టైము అండ్ ఇక్కడ నేను ఒకసారి స్క్రీన్ కూడా రిఫ్రెష్ చేస్తాను. సో మీకు ఇది హోల్డింగ్స్, పొజిషన్స్ ఇవన్నీ ఓకేనా. సో ఇది మనకి ఈరోజు ప్రాఫిట్ అనమాట. సో ఇట్లాంటి ప్రాఫిట్స్ మీరు కూడా చేయాలనుకుంటే కనుక కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఎటువంటి ఫీ అయితే మీరు పే చేయ అవసరం లేదు. ఫ్రీగా నేను లెర్నింగ్ ప్రొవైడ్ చేసి మీకు ట్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కొంచెం కమిషన్తో. ఏదైతే మనం ఆప్షన్స్ సెగ్మెంట్ చేస్తున్నామో ఇది చాలా రిస్కీ అని చెప్పొచ్చు. సో మీరు ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే హైని మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద డ్రా చేసుకోండి. సో మీకు తెలుసు కదా, ప్రీవియస్ డే హై, లో, క్లోజింగ్ ప్రైస్ అండ్ ఓపెనింగ్ ప్రైస్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద అయితే వర్క్ అవుతాయి. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మార్కెట్ అనేది మనకి ఇటు ఏ ట్రెండ్ అని ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ మనకి బుల్లిష్ సైడ్ వెళ్తుందంటే ఎవ్రీ రీట్రేస్మెంట్లో మనం బుల్లిష్ ట్రేడ్స్ని అయితే తీసుకుని మనం ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. మార్కెట్ మనకి డౌన్ ట్రెండ్లో ఉందంటే ఎవ్రీ రైజ్లో మనం సెల్లింగ్ కోసం చూస్తామన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ మనం మార్కెట్ ట్రెండ్ని కనుక్కోవాలి, ఆ ట్రెండ్లోనే మనం వెళ్ళాలి. మార్కెట్కి ఎప్పుడు మనం రివర్స్లో అయితే వెళ్ళకూడదు అనమాట. సో మార్కెట్ ఎప్పుడు మనం ఏదైతే ట్రెండ్ని కంటిన్యూ చేస్తుందో అదే ట్రెండ్లో మనం ట్రేడ్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి బెటర్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి స్ట్రైక్ సెలెక్షన్ అనమాట. ప్రజెంట్ మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా మనకి మంత్లీ ఎక్స్పైరీలు వచ్చినాయి కాబట్టి కొంచెం మనకి ప్రీమియం ప్రైసెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అట్లీస్ట్ మీరు ఏటీఎం ప్రైస్నన్నా అట్లీస్ట్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు కాల్ ట్రేడ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఈ లోలో ఉన్న స్ట్రైక్ని కానీ, అట్లీస్ట్ ట్రేడ్ అయ్యే స్ట్రైక్ని కానీ మీరు ట్రేడ్ చేయండి. అట్లాగే పుట్స్ని ట్రేడ్ చేసినప్పుడు అట్లీస్ట్ ట్రేడ్ అయ్యే ప్రైస్కి పైన ఉన్న స్ట్రైక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయండి. సో మార్కెట్ మీకు సెల్లింగ్ సైడ్ వస్తుందంటే కనుక పుట్ సైడ్, అట్లాగే లాంగ్స్ వెళ్తుందంటే కాల్ సైడ్ మీకు ఈ స్ట్రైక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు బెటర్ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి, లాస్ వచ్చే అవకాశాలు అయితే కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు నిఫ్టీలో చేస్తుంటే కనుక అట్లీస్ట్ మీరు 200 పాయింట్స్ ఐటీఎం తీసుకోండి నిఫ్టీలో. సో మీకు బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మీకు ఫాస్ట్గా డీకే అనేది జరగదు అనమాట. ఎందుకంటే ఇది మనకి వీక్లీ ఎక్స్పైరీ కదా, మార్కెట్ మూవ్ అవ్వకుండా ఇక్కడిక్కడే ఉందనుకోండి. సో మీకు ఎక్కువ డీకే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మీరు నిఫ్టీలో అయితే అట్లీస్ట్ 200 పాయింట్స్ ఐటీఎంని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఐటీఎం, ఏటీఎం ఇవి ఏంటి తెలియలేదు అనుకుంటే కనుక మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి రిస్క్ టు రివార్డ్ రేషియో అనమాట. సో ఒకవేళ మీరు నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు, 15 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ అనుకున్నారనుకోండి, అట్లీస్ట్ 1:2 అంటే 30 పాయింట్స్ అన్నా మీరు టార్గెట్ చేయాలి. సో అప్పుడే మీరు ప్రాఫిట్లు అయితే ఉంటారనమాట. సో పర్ మంత్ 20 ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, అట్లీస్ట్ మీరు 10 ట్రేడ్స్ విన్ అయినా కానీ మీరు ప్రాఫిట్లో ఉంటారనమాట. సో అప్పుడు ఒక్కొక్కసారి మనకి మార్కెట్ 1:3, 1:4 కూడా ఇస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం క్యాచ్ చేయగలిగితే కనుక మనం ప్రీవియస్ లాసెస్ అయినా ఉంటే అవి కూడా మనకి రికవరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ మూడు అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నాలుగోది వచ్చేటప్పటికి, ఎప్పుడైనా సరే మీరు ఒకటే ఇండెక్స్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఇండెక్స్ ఎటు మూవ్ అవుతుంది, ఆ ఇండెక్స్ అనేది మీకు డైరెక్షన్ ఎటు ఉంది, ఎట్లా ట్రేడ్ అవుతుంది, దాని బిహేవియర్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అంతేగాని మీరు ఈరోజు నిఫ్టీలో చేసి, రేపు బ్యాంక్ నిఫ్టీలో చేసి, ఎల్లుండి మీరు ఫిన్ నిఫ్టీలో చేస్తే మీకు డైరెక్షన్ అనేది కంప్లీట్గా మీకు అర్థం కాదు అండ్ మీరు ఫైండ్ అవుట్ చేయలేరు అనమాట. ఎప్పుడు కూడా మీరు ఒకటే ఇండెక్స్లో ట్రేడ్ చేయడం నేర్చుకోండి, అది ఆల్వేస్ మనకి చాలా బెటర్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ మనకి రివర్సల్ ఇండికేషన్ ఇస్తుందో, సో అప్పుడు మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయితే మీరు ప్రాఫిట్స్ని ఎక్కువ గెయిన్ చేయొచ్చు, అట్లాగే తక్కువ ఎస్ఎల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉన్నది చూడండి, మార్కెట్ ఇప్పుడు ప్రెజెంట్ మనం నిఫ్టీ బ్యాంకు ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. సో ఈ రివర్సల్ మనం ఎట్లా ఫైండ్ చేస్తాము, ప్రీవియస్గా మనకి ఇక్కడ నుంచి ఎట్లాంటి బౌన్స్ వచ్చింది, మార్కెట్ బిహేవియర్ ఎట్లా ఉంది, సో ఇక్కడ నుంచి మనకి ప్రైస్ ఎట్లా బిహేవ్ చేసింది అనేది చూసుకొని ఇక్కడ నుంచి మనం రివర్సల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో డెఫినెట్గా నేను మీకు లెర్నింగ్లో ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను, అట్లాగే ట్రేడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కొంచెం కమిషన్ తీసుకొని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ చైన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆప్షన్ చైన్ అనేది ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది, కానీ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి మనకి ఎటువంటి యూజ్ లేదనమాట. సో ఆప్షన్ చైన్లో మనకి ఇక్కడ ఓఐ బిల్డ్ అవుతుంది అనుకున్నాం, ఇక్కడ ఓఏ బిల్డ్ అవుతుంది అనుకున్నాం అంటే ఇక్కడికి ఒక రాగానే మనకి రివర్స్ అయిపోద్దా, అవ్వదు కదా. ఒకవేళ ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ చేసి కింద కూడా రావచ్చు, అప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే పుట్ ట్రేడ్కి ఏమవుతుంది, ఇక్కడ ఎస్ఎల్ తీసుకొని కిందకు వస్తుంది. సో అట్లాంటి ఆప్షన్ చైన్, న్యూస్ డేటాలు, న్యూస్ పాయింట్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. సో మార్కెట్ బిహేవియర్ని బట్టే మీరు ట్రేడ్ చేయడం నేర్చుకోండి. ఈరోజు ఏదో న్యూస్ వచ్చింది, మార్కెట్ పోయిందంటే రోజు న్యూస్ ఉండదు కదా. సో ఒక రోజు న్యూస్ ఉంటే
ఆ రోజుకి రియాక్ట్ అవ్వచ్చు. కానీ ప్రతిరోజు న్యూస్ తోటైతే మార్కెట్ ఉండదు కదా! సో మార్కెట్ అనేది మనకి ప్రతిరోజు ఉంటుంది. ఒకరోజు న్యూస్ గురించో లేకపోతే ఒకరోజు మీరు ఆప్షన్ గెయిన్ ట్రేడ్ చేస్తే మీకు లాసెసే ఉంటాయి. సో మీరు బెటర్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. మార్కెట్ చార్ట్ ఎటు చెప్తుంది, చార్ట్ మనని ఏ ట్రేడ్కి ఇండికేట్ చేస్తుంది, పుట్ ట్రేడ్కి చెప్తుందా, కాల్ ట్రేడ్కి చెప్తుందా అనేది చూసుకొని చార్ట్ని బట్టి మీరు ట్రేడ్ అయితే చేయండి. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను లెర్నింగ్ సెషన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ అట్లాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రేడ్స్ అనమాట. సో ఇన్ని ట్రేడ్స్ పడితే అన్ని ట్రేడ్స్ తీసుకోవద్దు. పెర్ డే మ్యాక్సిమం 2 ట్రేడ్స్ ఓన్లీ, 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. అంతకు మించి మీరు ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. ఫస్ట్ ట్రేడ్ మీరు ₹1000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి, సెకండ్ ట్రేడ్ మీరు 500 రిస్క్ తీసుకోండి. అట్లీస్ట్ 500 మీరు ఇంటికి పట్టుకెళ్ళే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా అయితేనే మీరు ప్రాఫిట్లో ఉంటారు. అట్లాగే మీరు ₹1000 వచ్చింది కదా అని మీరు సెకండ్ ట్రేడ్కి ₹1000 ఇచ్చేసి ఇంకొక 500 లాస్ ఇచ్చారనుకో, సో మీ అకౌంట్ ఎప్పుడూ రెడ్లోనే ఉంటుంది, గ్రీన్లోకి అయితే రాదు. అట్లాగే ఇంకా చాలా టిప్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. సో అవన్నిటిని నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకొని ప్రాఫిట్స్ గెయిన్ చేయాలనుకుంటే కనుక కిందున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో ఫ్రీగా మేము లెర్నింగ్ ప్రొవైడ్ చేసి మీకు ట్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.